అమ్మ పిలుపు కోసం ఆ తల్లి ఆరాటం ఎన్నో ఏళ్లుగా సంతానం కలగకపోవడంతో అమ్మ అనే పిలుపునకు శాశ్వతంగా దూరం అవుతామనే ఆవేదన. తండ్రి హోదాలో బిడ్డకు వేలు పట్టి నడిపించాలనే తపనతో బాధపడుతున్న ఆ దంపతుల జీవితాల్లోకి ఆనందం వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయింది. 13 ఏళ్లైనా సంతానం కలగకపోవడంతో 30 రోజుల ఆడ శిశువును తెచ్చుకొని అల్లారు ముద్దుగా ఇంటికి మహాలక్ష్మిగా పెంచుకున్నారు. కడుపున కనుక్కున్న అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు ఉప్పల్కు చెందిన శృతి మల్లేష్. చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదనే కారణంతో పాపను పోలీసులు శిశువిహార్కు తీసుకెళ్లడంతో తల్లడిల్లుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ప్రతి స్త్రీ మాతృత్వం కోసం పరితపించిపోతుంది. అమ్మ అనే పిలుపు కోసం 1000 కళ్ళతో వేచి చూస్తుంది. ఇక ఎప్పటికీ ఆ పిలుపు అందదు అని తెలిస్తే ఆ స్త్రీ ఆవేదన వర్ణాతీతము. మల్లేష్ శృతికి పెళ్ళయి 11 సంవత్సరాలు. సంతానం ఇంకా కలగరు అని తెలిసి అమ్మ అనే పిలుపు ఎప్పటికీ తమ వినరు అని గుండెలు పగిలేలా ఏడ్చారు. అనుకోకుండా ఒక పాప దొరకడం, ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకున్నారు. కానీ ఆ పాపని అమ్మేశారు, ఆ పాపని వీళ్ళు కొనుగోలు చేశారు. ఆ పాపని వెంటనే శిశువిహార్కి తరలించడము ఇదంతా కూడా నడవడంతో నిత్యము ఆ ఇల్లు పాప నవ్వులతో, బోసి నవ్వులతో సందడి చేస్తూ ఉండేది. కానీ ఆ పాప వెళ్ళిపోయాక ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా మారింది. ఆ ఇంట్లో వాళ్ళ పెంచుకున్నటువంటి తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరితో ఆడుకుంటున్నటువంటి చిన్నారి అక్కడ శిశువిహార్లో ఒంటరిగా ఉంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ఆ పాప కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అసలు ప్రస్తుతం ఆ ఇల్లు ఎలా ఉందో చూడాలి. అసలుకి నిత్యము సందడితో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఇప్పుడు ఎలాంటి శబ్దాలు లేవు, అంతా కూడా నిశ్శబ్దంగానే మారింది. ప్రస్తుతం మనం మల్లేష్ శృతికి సంబంధించినటువంటి ఇంటిలో ఉన్నాము. చిన్న పాపని తెచ్చుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఈ ఇంట్లోనే మనం చూస్తున్నాం కదా. ఇక్కడే పాప ఇంకా నడవలేని పాప, అంటే 9 నెలలు ఉన్నటువంటి పాప ఇదే చైర్లో రోజు ఇల్లు మొత్తం కూడా సందడి చేస్తుంది. ఆ సందడికి ఆ చిన్నారి పాపకు వేసినటువంటి పట్టీలతో గలగల ఇంటి మొత్తం కూడా తిరుగుతూ ఉంటే ఒక లక్ష్మీదేవి అదృష్టవంతురాలు ఇంటికి వచ్చింది అని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఒక్కసారిగా ఆ పాపని దూరం చేయడంతో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వచ్చిన అదృష్టం వెంటనే మళ్ళీ తిరిగి దేవుడు తీసుకువెళ్ళిపోయారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాపని శిశువిహార్కి తీసుకువెళ్ళారు. శిశువిహార్లో పాప ఏ విధంగా ఉందో ఏంటో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. జరిగి 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా పాపని 9 నెలలు అంటే డేస్గా ఉన్నటువంటి పాపని తీసుకొచ్చుకొని ఒక జీవితాన్ని ఇద్దాము, మాకు అదృష్టంగా పాప మా ఇంటికి వచ్చింది అనుకొని పెంచుకుంటున్నటువంటి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి టైంలోనే పాపని తీసుకువెళ్ళడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లి ఆవేదన, అంటే అమ్మ అనే ఒక పదం వింటేనే అందరికీ ఒళ్ళు పులకరించిపోతుంది. నాన్న ఇక గుండెల మీద ప్రతిరోజు కూడా ఎత్తుకొని లాలిస్తూ ఆలనా పాలనా చూసుకుంటున్నటువంటి నాన్న కూడా అసలుకి ఆ బాధని ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా. వాళ్ళ బిడ్డ అసలుకి ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు, ఎన్ని రోజులప్పుడు ఆ పాపను తీసుకొచ్చుకున్నారు, ప్రస్తుతం వాళ్ళ అమ్మ ఉన్నారు చూస్తున్నాం కదా మనం. ఎందుకంటే అసలుకి తల్లి ప్రేమని సృష్టిలో దేంతోనూ పోల్చలేము. వీళ్ళు కొనుక్కున్నటువంటి ఏదైతే పాపను తీసుకొచ్చారో అది చట్టరీత్యా నేరం కావచ్చు, లేకపోతే తప్పే కావచ్చు, కానీ వాళ్ళు ఒక ప్రేమని పంచాలి అనే ఉద్దేశంతోనే ఆ పాపని తీసుకొచ్చారు. ఎన్ని రోజులు అప్పుడు పాపను తెచ్చుకున్నారండి? అప్పుడు 20 డేస్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు మేము తెచ్చుకొని 7 months అవుతుంది. పాపకు ఒరిజినల్ పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్తేనే మేము లీగల్ ప్రాసెస్గానే తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ పాపకి పేరెంట్స్ ఎవరు లేరు అని అంటే సరే ఇట్లయినా సరే మనం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం కదా, పాప వచ్చింది కదా అన్నట్టు తీసుకున్నాం మేడం. కానీ ఇంతవరకు వెళ్తుంది అని అసలు అనుకోలేదు. ఏంటమ్మా ఈ బొమ్మతో ఏంటి పాపకి మీకు ఉన్నటువంటి అనుభవం? ఈ పాప అని చెప్తే ఈ బొమ్మతో ఆడుకునేది మేడం. పాప
క్లాత్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాం మేడం. దీంతో అయితే బాగా ఆడుకునేది. మనం చూస్తున్నాం కదా, ఆ పాప కోసము అటు వీళ్ళు అన్నిటినీ కూడా తీసుకొచ్చారు. మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న బొమ్మలు, అంటే పాప పడుకున్నటువంటి ఈ బెడ్ మనం చూస్తున్నాము. పాపకి సంబంధించి అన్నిటినీ పాల డబ్బాల దగ్గర నుంచి అన్నిటినీ కూడా పాపకి ప్రత్యేకించి వీళ్ళు కొన్నటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడా ఇక్కడ ఉంచుకొని రోజు ఆ తల్లి ఆవేదన చెందుతుంది. ఎందుకంటే ఒక్కొక్క బొమ్మతో ఒక్కొక్క వాళ్ళకి మూమెంట్స్, మెమరీస్ ఉన్నాయి కాబట్టి ఇక పాప అక్కడ శిశు విహార్లో ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి పాపకి ఈ ప్రోటీన్ ఇవన్నీ మల్టీవిటమిన్స్ ఉండాలని చెప్పి పాప అక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా వీక్గా ఉండే మేడం. అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఇవన్నీ మల్టీవిటమిన్స్ ఇవన్నీ రాసి ఇచ్చిన తర్వాత ఇవన్నీ మేము ఇప్పుడు తీసుకొచ్చుకొని వాడుతున్నాం. పాపకి ఇప్పుడు అక్కడెక్కడ ఎట్లా ఉందో ఏం చేస్తుందో అనేది ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారో అనేది కూడా ఏం తెలియదు మేడం. మా పాప మాత్రం మాకు లేకపోతే మేము బతకడం కష్టం మేడం. నేను ఉండను అసలు. అమ్మ, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 10 years అవుతుంది మేడం. 10 years అయింది. అంటే ఏమన్నా మీరు చూయించుకుంటే పిల్లలు పుట్టరు ఏమన్నా, ఎందుకు అసలు పాపని ఎందుకు తెచ్చుకోవాలి? ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల తెచ్చుకోవాల్సి వచ్చింది మేడం. మేము ఇట్లా నార్మల్గా మా ఫ్రెండ్ తరపున వెళ్ళే ఒక ఫ్రెండ్ నార్మల్గా పరిచయం అయ్యారు. ఇట్లా ఒక పాప ఉందంట తీసుకుంటారా అని అంటే, ఇప్పుడు ఇన్ని డేస్ ఇట్లా వెయిట్ చేసి ఉన్నా మాకు ఒక పాప ఉంది అని అంటే మాకు ఒక లైఫ్ దొరుకుతుంది కదా పాపతోనని చెప్పి పాపను తీసుకోవాలని అనుకున్నాం మేడం. కాకపోతే లీగల్గానే తీసుకోవాలని అనుకున్నాం. ఆయనను అడిగితే మాత్రం ఎవరు పేరెంట్స్ లేరు, మా ఎలాంటి ప్రాబ్లం ఏం రాదు, ఒకవేళ ఉన్నా నేను చూస్తా అని చెప్తేనే అట్లా తీసుకోవాల్సి వచ్చింది మేడం పాపని. అమ్మ, ఇప్పుడు మేము రూమ్ అంతా కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బొమ్మలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఏసీ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు మీరు. అక్కడ మరి శిశు విహార్లో ఎలాంటి ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి ఉంటాయి, ఎలా చూసుకుంటున్నారు? ఉండవని అనుకుంటున్నాం మేడం. ఇవన్నీ అక్కడ ఉండవు. ఇప్పుడు నార్మల్గా ఒక పాపకి అయితేనే మనం ఇట్లా ఇవన్నీ చూసుకోవడానికి అయితే ఒక పాప ఇద్దరు ఉంటే, ఇప్పుడు అంతమంది పాపలకు చూసుకోవడానికి వాళ్ళకి అస్సలు అవ్వదు అని నేను అనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు అక్కడ 3 పిల్లలకి ఫీవర్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. ఇప్పుడు అందులో మా పాప ఉందేమో అనే టెన్షన్ మాకు ఇంకా ఎక్కువ అవుతుంది. పాపని నార్మల్గా చూయించి పంపిస్తారు అని అంటేనే మేము పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళాము మేడం. లేకపోతే అసలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళకపోయే వాళ్ళం. పాపకి ఏం పేరు పెట్టుకున్నారమ్మా? పాపకి రిషిక పేరు పెట్టుకున్నాం మేడం. అసలుకి వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, అడుగుదాం. చెప్పండి అండి, అసలు పాపతో మీకు ఉన్నటువంటి బాండింగ్ ఏంటి? అసలు పాపని తీసుకొచ్చుకున్నప్పుడు ఎంత వెయిట్ ఉంది, అసలుకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పాపని 40 days అంటే 1 month బేబీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చినాం మేడం పాపని. మాకు తల్లిదండ్రులు లేరు అని చెప్పారు. సో మాకు గాంధీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి మాకు పాపకి ఎట్లాంటి పేరెంట్స్ కానీ ఎవరు లేరని చెప్పారు. సో మేము లీగల్గా తీసుకుంటాం, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, మేము లీగల్గా వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని చేసుకుంటామని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే తల్లిదండ్రులు ఎవరు లేరని చెప్పారు. 1-10 సార్లు మేము మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం పోయింది కూడా కాదు, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము, మా అత్తమ్మ అందరం కలిసిపోయి మేము అడిగాము కూడా లీగల్ ప్రాసెస్తో తీసుకుంటామని చెప్పాను. ఎంత అడిగినా కూడా వచ్చిన మాతో పాటు 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఏజెంట్స్గా చెప్పిన వాళ్ళు పాపకి ఎట్లాంటి తల్లిదండ్రులు కానీ ఎవరు లేరన్నారు. సో అలా అని చెప్పేసి ఎవరు లేరన్నారు కదా, మేము ఒక పాపకు మంచి లైఫ్ ఇస్తారు, మా జీవితంలో కూడా ఒక వెలుగు ఉంటుందని చెప్పుకొని మేము పాపను తీసుకున్నాం. పాపను తెచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో కలిసి వచ్చింది అన్నది, పాప మీద ఎనలేని అటాచ్మెంట్ అనేది మాకు అనుబంధం ఏర్పడింది. తెచ్చిన ఒక 20-21 డేస్కి మేము ఘనంగా 21 చేసాము. పాపకి వాళ్ళ అమ్మమ్మ బంగారు గాజులు చేయించింది, పట్టీలు చేయించింది. వాళ్ళ నాన్నమ్మ కూడా ఎంతో ఖర్చు పెట్టి తనకు కావాల్సినటువంటి ట్రాలీ కానీ ఇవన్నీ కానీ కొట్టించి, మెయిన్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీ ఇద్దరు అసలు ఒక్క క్షణం కూడా పాపని వదిలిపెట్టలేదండి. మమ్మల్ని కూడా నిద్ర కూడా పోనీలేదు ఎప్పుడు కూడా. ఒక్కరోజు కూడా ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే కూడా అరుస్తుండేది, పాప కోసం ఫోన్ చేస్తే ఏంది ఎత్తరా అని చెప్పేసి. ఒక లాక్టోజన్ పాల ప్యాకెట్ అయిపోతుంది అని అనుకుంటే దానికి ముందే ఒక 2 రోజులు ముందే కూడా దాని స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. పాపకు ఏ ఫుడ్ కావాలి, ఏం తింటుంది, ఏంది అని
తెచ్చినప్పుడు 2.5 kgs అంత వెయిట్ ఉంటే మా పాపని మా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 7.5 kgs వెయిట్ వరకు వచ్చింది పాపని. తెచ్చినప్పుడు ఎంత వీక్గా ఉందో అంత యాక్టివ్గా ఉంది. ఇక్కడక్కడ చూపిస్తే ఇబ్బంది అవుతుందని ఒకే ఒక హాస్పిటల్లో వనస్థలిపురం నెంబర్ 1 చైల్డ్ స్పెషలిస్ట్ హాస్పిటల్ దగ్గర పాపని చూపించినాం. ఆయన దగ్గర తప్ప వేరే దగ్గర ఇప్పటివరకు పాపని చూపించలేదు. అప్పటి నుంచి కూడా ఆ పాపని అక్కడే కేర్ తీసుకొని చూపించినాం. జస్ట్ పాప ఆడుకోవటం మానేసింది, కొంచెం నవ్వడం మానేసింది అన్న కూడా నా భార్య ఊరుకోకపోతుండే. పాప ఎందుకు ఈరోజు నిన్న ఆడుతున్నట్టు ఈరోజు ఆడుతలేదు అనంటే అప్పటికప్పుడు అది రాత్రి అవని పగలనవని హాస్పిటల్కి అంతే వెళ్ళిపోవడమే, చూపించుకోవడం. చెప్పాలంటే నిజంగా ఆ చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏమన్నారంటే మీ పిచ్చి ప్రేమ ఆ పాపని అంతగానో చూస్తున్నారు, ఎందుకు అంత పిచ్చి పాప మీద అన్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది దానికి. ఒకే వారంలో 3 times కన్సల్టెన్సీ తీసుకొని వెళ్తే పాప ఎందుకో డల్గా ఉందనంటే ఏం కూడా డల్గా లేదు, అట్లా మీకు పిచ్చి ప్రేమ ఎక్కువైపోయి మీరు అంతగానో పాప మీద ప్రేమను పెంచుకున్నారని అన్నారండి. అంత బాగా మేము చూసుకున్న పాపను నేను గవర్నమెంట్ నేను అడుగుతున్నదండి ఒకటే అండి, ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో సీతక్క గారిని కానీ సీఎం గారిని కానీ క్రాంతి వెస్లీ మేడం గారు ఉన్నారండి, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్కి IAS ఆఫీసర్గా ఉన్నారు. వీళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ మేము అడుగుతున్నాము, మా పాపని మాకు ఇప్పించండి. మీరు ఎవరికో పాపని ఇస్తే ఆ పాప మళ్ళీ అనాథగా ఇంత గొప్ప లైఫ్ ఇచ్చిన ఈ విజువల్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పాపను మాకు ఇప్పించండి, మేము లీగల్కి వెళ్తాం, మీరు లీగల్గా అప్రోచ్ అవ్వమని చెప్పేసి మాకు CWC వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే కూడా మేము కూడా ఆల్ మెడికల్ సర్టిఫికేట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మేము ఫినిష్ చేసి మేము కారా వెబ్సైట్లో మేము ఆల్రెడీ మేము లాగిన్ అయ్యి మేము వెబ్సైట్లో పెట్టుకున్నాము, అప్లికేషన్ పెట్టుకున్నాము. మేము ఎలిజిబుల్ అయితేనే మా పాపను మాకు ఇవ్వమని అంటాం, మేము బలవంతంగా తీసుకోవాలని కూడా మేము అనుకోవట్లేదు. మా పాపను ఒకసారి ఆలోచించి ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకొని పాపను మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. అది ఎన్ని రోజులైనా పర్లేదు, కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు మీరు ట్రేస్ చేయడానికి కూడా ఎక్కడా లేదు, ఇప్పటివరకు ఎక్కడ కూడా కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ పిల్లల మీద కేసు ఎక్కడ కూడా మా పిల్లలు మిస్ అయిపోయారని ఎప్పుడు కేసు ఫైల్ కాలేదు, ఎవరు ముందుకు రాలేదు లేరు. కాబట్టి ఆ పిల్లల్ని పెంపుడు తల్లిదండ్రులను వదిలేసి మళ్ళీ వాళ్ళని మళ్ళీ శిశు విహార్లో పెట్టి వాళ్ళ అనాథల్ని చేయకండి, ఈ తల్లిదండ్రులకు ఇవ్వండి, ఇచ్చి ఈ తల్లిదండ్రులు పెంచుకుంటారు. మా మీద అబ్జర్వేషన్ పెట్టండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పెట్టండి, CWC నుంచి ఎంక్వైరీ పెట్టండి, అన్నీ పెట్టండి. అన్నీ పెట్టి మా పిల్లల్ని మాకు ఇవ్వమండి. మేము ఒకటే రోజులో తీసుకొచ్చి మాకు ఇల్లీగల్గా మళ్ళీ మేము ఎలా తెచ్చుకున్నామో అలాగే ఇల్లీగల్గా మాకు ఇవ్వమని అడుగుతలేము. మేము అన్ని విధాలుగా లీగల్కి వెళ్తాం, లీగల్గా ముందుకెళ్ళి మా పాపను మాకు ఇచ్చే ప్రయత్నం మేము చేయమని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. చూస్తున్నాం కదా, అయితే ఆ పిల్లలకి సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆంటీ ఎక్కడ ఉంటారండి? మేము ఇలా ముంగట్నే ఇంటి ముందరనే ఇంటి ఎదురుగానే ఉంటాము. కానీ 11 సంవత్సరాలు వాళ్ళు పెళ్ళయి 11వ సంవత్సరం వచ్చింది. కొంచెం పిల్లల కోసము అమ్మాయి అయితే చాలా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. నేనేమో ఒకసారి 2 సార్లు ఇట్లా అనాథాశ్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని కూడా చాలాసార్లు అమ్మాయికి ఏడుస్తుంటే ఎన్నోసార్లు నేను చెప్పినాను. ఇక కాదు ఇట్లా పాప ఇట్లా అని నాకు ఒక రోజు చూపిస్తే సరే తెచ్చుకోండి అన్నాను. నేను కూడా వెళ్ళినాను. శ్వాసలో ఆ పాపను తీసుకొని ఆ అమ్మాయి చేతికి ఇస్తే ఆ స్పర్శ ఆమె పడ్డ సంతోషము నేను కండారా చూసిన, అసలు అంత సంతోషించింది. కానీ ఆ పాపను ఆ అమ్మాయి చేతిలో పెడితే మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. ఆ పాప ఇంకెక్కడికి పోయినా కానీ అంత సంతోషంగా ఉంటుంది అని మాత్రం మేము అనుకోవట్లేము. ఇంత అదృష్టవంతురాలు అనుకున్నాము ఆ పాప ఇంటికి వస్తే, అంత అదృష్టవంతురాలు అనుకున్నాము. అసలు ఎవరి చేతిలో పెట్టినా పాప అంత బాగా చూసుకోరండి. తల్లి తండ్రి లాగా చూసుకురు వాళ్ళు. వాళ్ళ పాపను మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా కానీ దయచేసి ఆ పాపను వాళ్ళకి ఇవ్వాలి. నేను ఎదురుగా 24 hours మేము చూస్తూనే ఉంటాము, మేము కూడా చూస్తుంటాము. జర దయచేసి ఎవరైనా సరే ఆ పాపను ఆమెకు అప్పగిస్తే మాత్రము ఆ పాప మంచిగా ఉంటుంది. లేకపోతే ఆమెకు కూడా కష్టమేనండి. నేను బతకన్నది, నేను బతకా సరే నా పాప నాకు కావాలంటుంది. చెప్పండి అమ్మ, అసలు పాప ఇట్లా ఉంటుండే? పాప చాలా వీక్గా తెచ్చిన మేడం. పాప కొరకు చాలా బాధపడింది, పిల్లల కొరకు చాలా 10 years దాకా వెయిట్ చేసింది. పాప అయితే తెచ్చుకోని మేము కూడా సలహా ఇచ్చినాము. నేను పిన్నిని అవుతాను. అయితే తెచ్చుకున్న అప్పుడు ఆనందం ఆమె మనిషి ఎట్లా అయిపోయిందంటే చాలా ఇదిగా అయిపోయింది. అసలు ఇప్పుడు ఎట్లా అంటే ఆమె పాప వస్తేనే బతికేటట్టుంది. ఇప్పుడు 5 రోజుల నుంచి అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. మీరు ఎట్లా దయచేసి మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు పాప గురించి వాళ్ళు ఇట్లా చేసిరు అని నా కిడ్నాప్ అని మీరు చేసిరు, కానీ ఇప్పుడు తల్లిదండ్రుల కోరకు కూడా వీళ్ళకి న్యాయం చేయాలి మేడం.
చూస్తున్నాం కదా, వాళ్ళ అమ్మమ్మ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎందుకనంటే ఆ పాప మెమరీస్ అంతా కూడా ఇల్లంతా మనకి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఆట వస్తువులు అవన్నిటిని ఎంతో ఇష్టంగా పాపకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు పాప సంతోషం కొరకు వీటన్నిటినీ కూడా చేశారు. మనం చూస్తున్నాము ఇవంతా పాల డబ్బా కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న షూస్. ఎందుకంటే 9 నెలల పాప అంటే కనీసం బుడి అడుగులు కూడా వేయలేరు. కానీ ముందుగానే వాళ్ళు ఇలాంటివన్నిటి కూడా పాప కోసం కొనుగోలు చేశారు. మరోవైపు ఈ ఆట వస్తువులన్నిటినీ, ఎందుకంటే ఒక చిన్న చైర్లు తనకి తినిపించే టైంలో కూడా ఈ చైర్తో ఆడిపించడం, అదేవిధంగా ఈ చైర్లో కూర్చోపెట్టడం, ఈ మెమరీస్ అన్నీ కనీసము వాళ్ళు ఏసీ ఆ పాప వచ్చిన తర్వాత ఏసీని బెడ్రూమ్లో పెట్టారు. కానీ ఒకవేళ పవర్ కట్ అయితే మాత్రము ఈ చిన్ని ఫ్యాన్ గాలిని ఇస్తుంది అని అంత అల్లారి ముద్దుగా గారాభంగా ఆ పాపని పెంచుకుంటున్నటువంటి టైంలో పాపని తీసుకువెళ్ళిపోవడంతో ఆ కుటుంబ బాధ వర్ణాతీతం అని చెప్పవచ్చు. ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మ, పాపని తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? పాపను తీసుకొచ్చినప్పుడు చాలా వీక్గా ఉండే మేడం. ఒక నెల రోజుల లోపు పాపే తీసుకొచ్చినప్పుడు అసలు ఆ పాప చాలా వీక్గా ఉండే. ఏమైనా అవుతుందా అన్న పరిస్థితి కూడా ఉండే. హాస్పిటల్ చుట్టూ తిరిగిన. ఒకరోజు నైట్ 11 గంటలకు కూడా సీరియస్ లాగా చేసింది. పాపకి ఏదో అయ్యింది అని చెప్పి మేము కంగారు పడి నైట్ 12 గంటలకు కూడా హాస్పిటల్ పోవడం జరిగింది. ఏం లేదమ్మా అంటే అటు ఇటు చేసి మేము అలా ఏదో రకంగా బాగానే మేము చదువుకున్నాం. ఇప్పుడు ఆ పాప అంత వీక్గా ఉన్న పాపను ఈరోజు ఈ స్థాయికి తెచ్చినాం. మాకు ఈ స్థాయికి వచ్చి మేము స్నానం చేయించినా ఆమెకు నేను ఏదో ఒకటి వాడిదాకా అసలు ఆమె స్నానం చేసుకోదు. నన్ను చూడండి, అసలు నా కాడ బాగా అలవాటు అయిందండి. ఇంకా పాప అసలు నేను లేచిందా లేదా, మా అమ్మమ్మ లేచిందా లేదా, పండుకోనానా అని వాళ్ళ అసలు పేరు పెట్టుకుందేమో రిషిక. నేను చిన్ని తల్లి అని పిలుచుకుంటా. చిన్ని తల్లి అనేదానికి దానికి బాగా అలవాటు అయ్యి చిన్ని తల్లి అనగానే ఎక్కడున్నా తిరిగి చూస్తుంది. నేను పండుకుంటే దివానకట్టు మీద పండుకుంటే నన్ను మా అమ్మమ్మ లేచిందా లేవలేదా అని తిరిగి చూస్తుంది. వాళ్ళ అమ్మ పడుకో, నన్ను అమ్మమ్మ ఇక్కడే ఉందంటే పైకి తలెత్తి చూసి మళ్ళీ పడుకుంటుంది. నేను లేనిది అస్సలు కూడా ఉండలేదండి. ఇప్పుడు నేను ఆమె లేనిది మేము ఎవ్వరం ఉండవు. మా అమ్మాయి అయితే చాలా కండిషన్ బాగలేదండి. 5 రోజుల నుంచి అసలు పచ్చి మంచినీళ్ళు ముట్టకుంటూ ఉంటుంది. ఇప్పుడు మరి శిశు విహార్లో ఎలా చూసుకుంటున్నారు అనుకుంటున్నారు? అయితే అదైతే అందించారండి. మేము 100% చెప్పగలుగుతాం. శిశు విహార్లు అందించారు. మేము మామూలుగా పోలీస్ సెంటర్కి తీసుకుపోయి ఆ రోజు మాకు మంగళవారం 3 గంటల టైంలో తీసుకెళ్ళారు. మాకు మళ్ళీ నెక్స్ట్ రోజు అదే 3-4 గంటలకు మీ పాప ఫోటోలు పంపించండి అని అడిగారు శిశు విహారాలు. మా కాడున్న పాప ఫోటోలు పంపించినాం. మళ్ళీ వాళ్ళు రిటర్న్ ప్రజెంట్గా అప్పుడు ఆ పాప ఉన్న ఫోటో మాకు తీసి ఈ పాపేనా మీ పాప అని అడిగారు. అడిగితే మా పాప అని పెట్టినాం. ఆ పాపకు మా పాప 1 డేకే ఆ పాప మొత్తం కళ్ళని గుంతలకు పోయి మొత్తం మనిషి మొత్తం పక్కగా అయిపోయింది. ఆ పాప అసలు మేము ఆ కాడ ఉన్నట్లేదు. ఒక 1 డేకే అట్లున్న పాప కంటిన్యూగా శిశు విహార్లు ఉండి ఇప్పుడు నెలల సంవత్సరాల కొద్దిగా అక్కడ ఉండాలంటే చూడలేరండి. ఒక తల్లి ఒక పాప పుడితే ఆ పాపకి ఎంత ప్రేమ చూపిస్తుంది, అదే తల్లి 4 పిల్లలు పుడితే ఎంత ప్రేమ చూపిస్తుంది. అసలు శిశు విహార్లో అంతమంది పిల్లల్ని శిశు విహారాలు సరిగ్గా చూసుకుంటారు అంటే ఎంత గవర్నమెంట్ అయినా చూసుకోదండి. ఎంత ఆయమ్మలు పెట్టినా, ఎంత సీసీ కెమెరాలు పెట్టినా ఆ పాపకు ఇప్పుడు పేరెంట్స్ కాడ ఉన్నంత అయితే హ్యాపీ అయితే ఉండదు. వాళ్ళైతే అంత చూసుకోలేరు. అదైతే మనం కాకపోతే దయచేసి మా పాపనైతే మాకు ఇవ్వకపోతే ఈ పాపలే కాదు మా అమ్మాయి కూడా ఇప్పుడు బతికే పరిస్థితులు లేదు. ఇప్పుడు అంత కన్న పేరెంట్స్ లేరు. కన్నుల కాడ మేము బలవంతంగా తీసుకొచ్చుకోలేదు కదా. మాకు లేక వాళ్ళు వద్దనుకొని ఇచ్చారు. ఈ సాధిన ప్రేమ ఎక్కువయ్యి మాకు లేక ఇంకా మేము ప్రేమలు ఎక్కువ పెంచుకున్నాం ఆ పాప మీద. ఆ పాప మీద ప్రేమలు ఎక్కువ పెంచుకొని ఇప్పుడు మాకు అంత కనెక్ట్ అయ్యి మా ఇంట్లో 8-9 నెలలు మా ఇంట్లో తిరిగి మాకు అంత కనెక్ట్ అయ్యి మాకు అంత బాండ్ ఏర్పడినాక ఇప్పుడు ఆ పాపను మేము వదులుకోలేము. మేము ఇప్పుడు లేదు అసలు కన్న పేరెంట్స్ అసలు లేరు. ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళు దయచేసి వచ్చినా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడుగుతాం మా పాప మాకే కావాలి. మీ ఇంటి వాళ్ళు మా కాడ కనెక్ట్ అయింది కాబట్టి ఆ పాప 100% మాకే కావాలంటే ఇంతమంది పేరెంట్స్ బాధపడుతారు. తీసుకున్న వాళ్ళకి దత్తత ఇప్పుడు మామూలుగా లీగల్గా అయినా సరే ఇచ్చినా పారే. ఒకప్పుడు మేము లీగల్గా అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి ఏదో ఫైనాన్స్ ప్రాబ్లంగా అమ్ముకొని పోతురమ్మని మేము అప్పుడు కూడా అడిగినాం చాలాసార్లు. మేము లీగల్గా తీసుకుంటాం చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులు మేము వేడుకొని తీసుకుంటాం అన్నా కానీ లేరమ్మో వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లంగా అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయి మీ కాడికి రారు, మీకు ఇష్యూ జరగదు అన్నారు. సరే ఎక్కడో ఏదో అయిన దానికి ఇలా మా పాప బలి అయ్యి మంచిగా తీసుకొని మంచిగా చదువుకున్న తల్లిదండ్రులు పేరెంట్స్లు అందరూ బలి కావాల్సి వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ని దయచేసి కోరుకునేది ఏంటంటే ఎవరి పిల్లలు దత్తత తీసుకుంటారు, లీగల్గా తీసుకుంటారు. ఎవరి పిల్లలు వాళ్ళకి అందిస్తే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు, పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ ఒక్క పాప కోసం అనవసరంగా కుటుంబాన్ని మొత్తం బలి చేసిన వాళ్ళు అవుతారు. అమ్మ, ఆ పాపని తీసుకెళ్లే టైంలో మీకు ఏం చెప్పారు? అసలుకి పోలీసులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారా, లేకపోతే అసలు పాపని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం జరిగింది ఆ రోజు? పాపని తీసుకెళ్లే రోజు ఆ రోజు మేమే ఇట్లా సంగతి మాకు దత్తతి మామూలు అబ్బా ఆయన కాడ తీసుకున్న మాకు ఫోన్ వచ్చిందండి సాయంత్రం.
పాపని ఇట్లా పోయి తీసుకుపోండి, మీరు మంచిగా చూసుకుంటారు కదా, మీరు చూసుకున్న పాపని వాళ్ళు ఏమంటారు, బయట పాపలు కిడ్నాప్ అయ్యి అదేంటి కండ్లు అమ్ముకుంటారు, కిడ్నీలు అమ్ముకుంటారు, మీ పాపను సేఫ్గా చూసుకుంటారు కదా, మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తే పాపను చూసి మీ పాపను మీకు రిటర్న్ పంపిస్తారంటే అప్పటికి మీకు భయం అయ్యి మా ఇన్ని రోజులు కనెక్ట్ అయిన పాప మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎడగుంజుకుంటారు అని భయపడి మేము రాము అన్నామండి. అన్న తర్వాత నెక్స్ట్ లేదు సారీ ఎస్ఐలు ఫోన్ చేస్తుండు, మీరు తీసుకుపోయి చూపించండి, మీ ప్రాబ్లం ఏం లేదు, పాప పేరెంట్స్ లేరు, తల్లిదండ్రులు లేరు, మీరు తీసుకుపోయి చూపించుకొని వస్తే సేఫ్గా మీరు ఇంటికి తీసుకొచ్చు, పొద్దున్న ఒకసారి పోయి కనెక్ట్ అయ్యి పోయి మీ అడ్రస్ ఒకటి చూపించి ప్రూఫ్ ఇచ్చి రండి అని చెప్తే అదే కదా అని చెప్పి మేము నమ్మినామండి. మేము అదే దొంగతనంగా చేస్తే మేము పోలీసు వాళ్ళకి అటెండర్ ఎందుకు అవుతామండి? పోలీసు వాళ్ళు పట్టుకుంటే గవర్నమెంట్ పట్టుకుంటుందేమో, దాన్ని కాదను. కాకపోతే ఆ టైంలో మేము సరెండర్ కాము కదా, మేము ఎక్కడికో పారిపోయే ప్రయత్నం చేస్తాం, మేము దొంగతనం చేస్తే మేము చేయలేదు ఆ పని. సరే మా పాపను మేము ఇంతసేపుగా చూసుకుంటున్నాం కదా, తల్లిదండ్రులు పంచని ప్రేమ కూడా ఈ పెంపుడు తల్లి వంచుతుంది కదా, మా పాప ఇంతసేపుగా ఉంది, వచ్చిన రోజు ఫోటోలు చూడండి, ఇప్పుడు ఫోటోలు చూడండి, అంతసేపుగా ఉంది కాబట్టి మేము మా పాపను వాళ్ళు ఏం చేయరు, మాకు రిటర్న్ పంపిస్తారని మేము హ్యాపీగా వెళ్ళినామండి. పాపకు పోయే రోజు స్నానం చేయించలేదు, ఉదయం 9:30 వరకు మేము పాపకు ఇంత సేర్లాకు పెడితే సగం సేర్లాకు తినింది. ఇప్పుడు వాళ్ళందరూ సేర్లాకులు ఏ పాప ఏ టైంకి ఏం తింటుంది అనేది వాళ్ళు పెడతారండి సీసీ కేంద్రంలో. ఆ టైం పెట్టరు కదా, మేము ఏ టైంకి పాలు తాపిస్తాం, ఏ టైంకి పాపకు ఏంది కావాలి, ఏ సిరప్ పోస్తున్నాం అనేది, ఇంతమంది పిల్లల పేరెంట్స్ ఏమేం చేస్తున్నారు అనేది ఆ గవర్నమెంట్ అదంతా పాటిస్తుందా అండి? ఎవరికి జ్వరం వచ్చింది ఏం కథ ఈ టైంకి ఇంట్లో మా ఇంట్లో ఉంటేనే మేము ఒకరు అలవాటు అయిందంటే మా ఇంట్లో 2 రోజులకు అలవాటు కాదు. మేము గంట వరకు బయటికి వెళ్తే మమ్మీకి ఈ టైంలో ఇది పోయి అని తల్లికి పక్కనున్న మనిషి చెప్పిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తారండి? ఆ పిల్లల బాధ్యత అంతా వాళ్ళందరూ పాటిస్తారా? వాళ్ళందరూ వేయలేరు కదా. ఇంతమంది పేరెంట్స్ తల్లిదండ్రులు అంత గౌరవంగా చూసుకొని ఏ టైంలో తినిపిస్తారు, ఏ టైంలో వండబెడతారు, ఏ టైంలో ఏం చెప్పి వండబెడతారు అనేది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అన్ని చేయగలుగుతుందా? చేయలేదు కదా. అలా 100% కాదు, మా కాడ పాప సేఫ్గా ఉంది అని అంటారు కానీ అది 100% కాదండి. అది అయితే వీళ్ళ పెంచుకుంటున్నటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రము పాపని వెంటనే ఇచ్చేయాలి, ఎందుకంటే పాప యోగక్షేమాలంతా కూడా మేము చూసుకుంటున్నాము, ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారమే మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలుకి పాపకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇల్లంతా కనిపిస్తున్నాయి కదా, ఆ పాపకి సంబంధించినటువంటి ఫ్రాక్ కూడా మనం చూస్తున్నాము, ఎంతో ఇష్టంగా. ఏంటమ్మా ఇదేంటి మీ పాపకి కొన్నదటువంటి? ఈ పాపది మొన్న అన్నప్రాసన చేసినప్పుడు వేసిన ఫ్రాక్ మేడం ఇది. పాపకి ఎక్కువగా ఏమి ఇష్టం అమ్మా? అంటే ఏం చూయిస్తే ఎక్కువ ఏడ్చే టైంలో ఏడుపున ఆపుతుంది, లేదు అంటే బాగా ఆడుతుంది? ఈ మధ్య ఫోన్ చూడడం కొంచెం లైట్గా అలవాటు చేసుకుంది మేడం, కాకపోతే చూయించాము, వింటది అంతే. సో అవి రైమ్స్ వింటది, వింటూ ఏడ్చిన పాప అయినా సరే ఆగిపోతుంది. ఇప్పుడు మరి శిశు విహార్లో మీ పాప ఉంది, మరి ఇప్పుడు మీ పాప ఏం చెప్తారు గవర్నమెంట్ కంటే? మీ పాపని ఎట్లయినా లీగల్ ప్రాసెస్ అయినా సరే మేము ఎక్కడి వరకు మా ప్రాపర్టీ ఆ పాప పేరు మీద రాసి తీసుకోవడానికైనా మేము రెడీగా ఉన్నాం మేడం. ఇప్పుడు మా పాప మాకు రాదు అనేది అయితే నేను అసలు ఉండను మేడం. ఇంకా అయితే చూస్తున్నాము, అటు శృతి పాప పెంచుకుంటున్నటువంటి తల్లి, అదేవిధంగా మల్లేష్ ఇద్దరూ కూడా పాపని గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో శిశు విహార్ రూల్స్ ప్రకారమే మాకు అప్పచెప్పండి, కాకపోతే మా పాపను మాకు ఇవ్వండి, ఏదైనా సరే ప్రాపర్టీస్ కావచ్చు ఏదైనా సరే ఇవ్వాలి అంటే పాప పేరు మీద రాసిస్తాము అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఎందుకంటే 5 రోజులు అవుతుంది పాప కంటికి కనిపించకపోవడంతో ఎంతో వాళ్ళు ఎంతో రోదనకి గురయ్యారు, ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆ పాప లేక ఇల్లంతా కూడా బోసిపోయింది అని చెప్పేసి ఆ పాపను వెంటనే కావాలి అని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, హైదరాబాద్.